Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks. This is video number 74. The scale of a map is 1:50,000. Two cities are 6 centimeters apart on the map. The actual distance between them is dash in kilometers. The scale of a map is 1:50,000. That means map lo 1 యూనిట్ ఉంటే 1 సెంటీమీటర్ కానీ 1 కిలోమీటర్ కానీ, కిలోమీటర్ ఉండదు కదా, మ్యాప్లో సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ ఉంటాయి. సపోజ్ మ్యాప్లో 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంటే రెండు ప్లేసెస్, దాని యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ 50,000 ఉంటుంది అనమాట. మ్యాప్లో 1 సెంటీమీటర్ అయితే యాక్చువల్ డిస్టెన్స్ 50,000 సెంటీమీటర్స్ ఉంటుంది. రెండు ఒకే యూనిట్స్లో ఉంటాయి కదా, రేషియోస్లో. సో అదే మ్యాప్లో 6 సెంటీమీటర్స్ ఉన్నాయి రెండు సిటీస్, అప్పుడు వాటి మధ్య యాక్చువల్ డిస్టెన్స్ అంతా. మ్యాప్లో 6 సెంటీమీటర్స్ ఉంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 50,000 ఇంటూ 6. ఎందుకంటే 1 సెంటీమీటర్ ఉంటే 50,000 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ ఉంటే 6 ఇంటూ 50,000 సెంటీమీటర్స్. అయితే దాన్ని మనం కిలోమీటర్స్లోకి మార్చుకోవాలి. ఈ 6 ఇంటూ 50,000 కూడా ఎలా వస్తుందంటే, ఈ రెండు రేషియోస్ ఈక్వల్ కదా. 1 ఇంటూ 50,000 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఈజ్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సిటీస్ ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ సెంటీమీటర్స్, సేమ్ యూనిట్స్ ఉన్నారు కదా సెంటీమీటర్స్. సో 6:x అంటే 1:50,000 ఈజ్ ఈక్వల్ టు 6:x. ఇప్పుడు రెండు రేషియోస్ ఈక్వల్ అంటే దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. 1:50,000 6x అనేవి ప్రపోర్షను. ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. So product of extremes x into 1 into x is equal to x. 50,000 into 6, 50,000 into 6, that is equal to 6 5s 30, 0, 3 zeros, 3 lakhs centimeters, because meters అనుకున్నాం మనం డిస్టెన్స్. సో సెంటీమీటర్స్. అయితే మనం ఇక్కడ దెన్ ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇన్ కిలోమీటర్స్ అడిగారు కాబట్టి సెంటీమీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చుకోవడం అలా చూద్దాం. ఇప్పుడు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని మనకు తెలుసు. 1 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. కిలో అంటే 1000, కే అంటే 10 క్యూబ్, కిలో 1000 అనమాట. సో 1000 మీటర్స్. అగైన్ మీటర్ అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంటే 1000 మీటర్స్, మీటర్ బదులు మళ్ళీ 100 సెంటీమీటర్స్ రాస్తాం. అంటే 1 lakh. 1 lakh సెంటీమీటర్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్. కానీ మనకి ఇప్పుడు సెంటీమీటర్ని కిలోమీటర్లోకి మార్చాలి. అప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 1 lakhను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, లెఫ్ట్ సైడ్ మనకి ఏముంది 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ డివైడెడ్ బై 1 lakh. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1 lakh కిలోమీటర్. సో సెంటీమీటర్ బదులు మనము 1/1 lakh అంటాం. సెంటీమీటర్ బదులు 1/1 lakh కిలోమీటర్. సో 1 lakh ఇక్కడ మనకి 3 lakhs ఉంది. సో 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 1 కిలోమీటర్, దట్ ఈస్ 3 kilometers. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేసెస్ వచ్చి 3 kilometers అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ డాష్లో 3 kilometers. సో ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా మీటర్స్ను మీటర్స్లోకి కిలోమీటర్స్లోకి మార్చుకోవడంలోనే ఉంది. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1 lakh కిలోమీటర్.